ఒకప్పుడు వినోదాన్ని అందించిన సినిమా థియేటర్లు ఇప్పుడు చాలా వరకు కనుమరుగవుతున్నాయి. ల్యాండ్ మార్క్గా కూడా ఆ సినిమా థియేటర్లే ఉండేవి, కానీ ల్యాండ్ మార్క్గా ఆ ప్రదేశాన్ని గుర్తిస్తున్నా ఇప్పుడు ఆ సినిమా థియేటర్లు కనిపించడం లేదు. వరంగల్ గ్రేటర్ పరిధిలోనే దాదాపు 12 థియేటర్ల వరకు మూతపడి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఒకప్పుడు థియేటర్లలో చూస్తే మార్నింగ్ షో కావచ్చు, మ్యాట్ని, ఈవినింగ్ 2 షోస్ ఉండేవి. ఇవన్నీ కూడా ఎప్పుడు చూసినా ప్రేక్షకులతోటి కలకల్లాడేవి. అందులోనూ ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజుల పాటు కొత్త సినిమాలకు సంబంధించినటువంటి సందడి ఉండేది. ప్రేక్షకులతోటి ఎప్పుడు కలకల్లాడుతూ కనిపించాయి. కానీ ప్రస్తుతం థియేటర్కు సంబంధించి చూడొచ్చు, అసలు ప్రేక్షకులు కూడా కనిపించట్లేదు. 1-2 థియేటర్లు ఇలా ఉన్నప్పటికీ కూడా ఏదైనా కొత్త సినిమా విడుదలైనప్పుడు మాత్రమే కొంత ప్రేక్షకులు కనిపిస్తున్నారు. మిగతా సమయంలో అయితే ఎవరూ లేకుండా ఉండిపోతున్నారు. ఒక నిశ్శబ్దమైనటువంటి వాతావరణమే సినిమా థియేటర్లలో కనిపిస్తుందని చెప్పచ్చు. ఒకప్పుడు సినిమా థియేటర్లు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం థియేటర్లలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఉన్నారు. సీనియర్గా చాలా సంవత్సరాల నుంచి ఈ థియేటర్లలోనే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, మీరు ఈ థియేటర్లలో పనిచేయడం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 40 సంవత్సరాలు. మీరు పనిచేసినప్పుడు ఫస్ట్లో వచ్చినప్పుడు సినిమా థియేటర్లు ఎట్లా ఉండేది? జనంతో ఎట్లా ఉండేది? జనం కిటకిట ఆడిపోయేది, టికెట్లు దొరకకపోయేది, బ్లాక్ టికెట్లు పబ్లిక్ కంట్రోల్ చేయలేక మేము చచ్చిపోయేది. ఇప్పుడు పబ్లిక్ లేదు, చాలా కష్టం అవుతుంది. పబ్లిక్ 11 టికెట్లతో సినిమా నడుపుతాం. నష్టం కాదు, సేట్లు నష్టపోతాను. అంటే అప్పుడు వచ్చినప్పుడు టికెట్ల కోసం కావచ్చు, క్యూ లైన్ ఎట్లుండేది, ముందే అడ్వాన్సులు తీసుకునేది ఎట్లా ఉండేది అసలు? అప్పుడు బుకింగ్ 2 గంటల అడ్వాన్స్ బుకింగ్, టికెట్లు దొరకకపోయేది, ప్రేక్షకులు లైన్ ఇక్కడికి రోడ్డు కట్టేది. పబ్లిక్ కంట్రోల్ చేయక పోలీసు వాళ్ళు వచ్చేది, ఇక్కడ ఎస్ఐ కూడా వచ్చేది, బాగా కంట్రోల్ చేసేది. టికెట్లు దొరకకపోయేది. ఇప్పుడు ఏం లేదు, వాళ్ళ మా అడిగేది వచ్చి నా మీద తెలిసిన వచ్చేది, బయట వాళ్ళు కూడా వచ్చేది, మేము తీస్తామంటే మా టికెట్లు ఇస్తే కదా సేటు ఇస్తలేదు, పోలీసు వాళ్ళు ఇక్కడ ఉండేది. ఇప్పుడు ఎట్లుంది? ఎన్ని రోజుల నుంచి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అసలు? లాక్డౌన్ నుంచి అట్లే ఉన్నది. పబ్లిక్ వస్తుంది, పబ్లిక్ని మేము రమ్మని పిలిచే పరిస్థితి ఉంది. ఇప్పుడు సినిమా స్టార్స్ రావాలని పిలుస్తాను. అప్పుడు ఒక సినిమా థియేటర్లో ఎంతమంది పనిచేసేటోళ్ళు, ఎన్ని కుటుంబాలు ఒక థియేటర్ మీద ఆధారపడేది? 20-30 మంది దాకా ఉండేది అప్పుడు. ఇప్పుడు మొత్తం పోయి కనీసం ఇప్పుడు 10-11 మంది ఉన్నారు. ఇదివరకు వరంగల్లో ఎన్ని థియేటర్లు ఉండే, ఎన్ని మూతపడ్డాయి అసలు? మీరు చూసినప్పుడు ఆ సినిమా థియేటర్లు ఎట్లుండేది అవన్నీ? జమ్ని మైనతే ఉన్నది సార్, రామలక్ష్మణ్ ఉన్నది. అప్పుడు లేకుండే అవి. ఇక్కడ సరూర్ టాకీస్ ఉండే, లక్ష్మీ టాకీస్ ఉండే, రామ టాకీస్ ఉండే, నవీన్ థియేటర్ ఉండే, సునీల్ థియేటర్ ఉండే, గీత అల్లంకార్, కృష్ణ టాకీస్ అన్నీ మూతపడ్డాయి. థియేటర్ నడిచేది 2-3 ఉన్నాయి వరంగల్లో. 2-4 థియేటర్ 5 థియేటర్లు నడుతున్నాయి. ఈ గురువారం, శుక్రవారం కొత్త సినిమాలు ఉన్నప్పుడు ఎట్లుండే? ఇప్పుడు ఏం లేదు సార్, పబ్లిక్ లేదు. ఇప్పుడు ఒక షో కూడా ఫుల్ అవుతుంది. అప్పుడు కొట్టుకొని వచ్చేది, 3 థియేటర్లు వేసినా కూడా కొట్టుకొని వచ్చేది పబ్లిక్. ఇప్పుడు 1 థియేటర్లో 3 థియేటర్లు వేసినా కూడా 1 థియేటర్ కూడా ఫుల్ అవుతుంది. అన్న, ఎన్ని సంవత్సరాలు చేస్తాను సినిమా థియేటర్లో? 30 సంవత్సరాలు దాకా. అసలు అప్పుడు పనిచేసే వాళ్ళు ఎట్లుండేది? సినిమా థియేటర్ ఏదైనా కొత్త సినిమా విడుదలైనప్పుడు థియేటర్ని ఎట్లా వాళ్ళు అభిమానులు కానీ అభిమాన సంఘాలు ఎట్లా ఏం చేసేట్లు? అప్పుడు థియేటర్లో సినిమా పడుతుందంటే థియేటర్లో పడుకునేది, జనాలు అందరూ వచ్చి టికెట్ల కోసానికి లైన్లు ఉండేది, కొట్టుకునేది. ఇప్పుడు ఎక్కడిది మొత్తం కటోర్లు కట్టేది, అప్పుడు బ్యానర్లు కట్టేది, లెటర్ ప్యాడ్లు ఉండేది. ఇప్పుడు ఏం లెటర్ ప్యాడ్లు లేవు, ఏమి లేవు. అంతా వాళ్ళే మొత్తం తీసుకుంటారు, 10-20 మంది తీసుకుంటారు, కథం పోతారు. అంతే, గాడి వరకే వస్తారు, తెల్లారించిన సినిమాలు కథం అయిపోతారు. అన్న, ఒకప్పుడు థియేటర్ల మీద ఈ థియేటర్లు నడిచినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు, మీలాంటి వాళ్ళు ఉద్యోగులు కావచ్చు, ఎట్లా ఆధారపడి బతికేది? ఇప్పుడు ఎట్లున్నది అసలు? ఎన్ని సంవత్సరాలు నేను చేయబట్టి 33 సంవత్సరాలు. అప్పుడు ఒక సినిమా పోస్టర్ పడుతుందంటే బయటి జనాలు, ప్రేక్షకులు నమస్తే పెట్టేది, నమస్తే పెట్టి నమస్తే అనేది వచ్చి లైన్కి ఉండేది. అప్పుడు 5-10 రూపాయల టికెట్ డబ్బులు తీసుకొని టికెట్లు తీసిపెట్టి అని ఇచ్చిపోయేది. అప్పుడు సినిమా పడుతుందంటే సెకండ్ రిలీజ్ చూస్తా 2-3 గంటల ముందు జనాలు ఇక్కడ ఉండేది, ప్రేక్షకులు. ఇప్పుడు సినిమా పడుతుందంటే చూస్తా ఎవ్వరు వస్తలేరు. అన్న, ఇప్పుడు ఇవాళ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు థియేటర్? ఇప్పుడు మార్నింగ్ షోలో 11 మంది ఉన్నారు. 11 అంటే 11 ఇంటూ ప్లస్ 110 రూపాయలు, 1210 రూపాయల కలెక్షన్తో ఆడుతుంది. అసలు అప్పుడు ఎట్లుండేది? అప్పుడు ఈ 11 మంది అనగా చిన్నపిల్లలను కూర్చొని పెట్టి బతలాడించుకునేది మమ్మల్ని. ఇప్పుడు అసలు ఏం లేదు. ఇప్పుడు ఎట్లుండే జీతాలు? ఇప్పుడు టికెట్ ధర పెరిగింది, అప్పుడు కూడా ఇంత ఉండే కదా. అప్పుడు రేట్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? మీ జీతాలు ఎట్లున్నాయి? సేటు మాకు 9,000 ఇస్తాను మనిషికి. అప్పుడు జీతాలు 4-5 వేలు ఉండేది. అప్పటిదానికి ఇప్పటిదానికి తేడా లేదు. పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. ఒక్కళ్ళు వెళ్ళాక కొంతమంది ఏం చేస్తాను, హోటళ్ళల్లో పని చేస్తాను, కొంతమంది ఆటోలు నడుపుకుంటాను,
కొంతమంది కూలి పని చేసుకుంటాను. ఇక మేమంటే ఇక ఫస్ట్ కంచెలు ఇక్కడ ఉన్నాము, సేటుకు నమ్మడం బంటున్నాం కాబట్టి ఇక్కడ చేసుకుంటుంటున్నాం మేము ముగ్గురం. ఇది ప్రస్తుతం అయితే థియేటర్లలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది చెప్తున్నమాట. ప్రస్తుతం అయితే థియేటర్లకు సంబంధించి చూస్తే వరంగల్ నగరంలో అనేక థియేటర్లు అయితే మూతపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అభిమాన సంఘాలకు సంబంధించినటువంటి ఈ హీరోలకు సంబంధించిన వాళ్ళని కూడా మాట్లాడదాం. ఒకప్పుడు సినిమా వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఈ సినిమా థియేటర్లకు వచ్చేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్త సినిమా విడుదలైందంటే సినిమా థియేటర్ల దగ్గర పండగ వాతావరణం ఉంది. తమ అభిమాన హీరోకి నీరాజనాలు పలుకుతూ కూడా కటౌట్లు పెట్టేవాళ్ళు, బ్యానర్లు కట్టేవాళ్ళు, టికెట్ల కోసం కూడా 2-3 గంటల ముందే థియేటర్లో వచ్చేవాళ్ళు. ఎటు చూసినా సందడి వాతావరణం ఉంది. అది ఒక 1 వీక్ 10 డేస్ వరకు కూడా కొన్ని సినిమాలు కంటిన్యూ అయ్యేది. కొన్ని సినిమాలు 50 రోజులు 100 రోజులు కూడా నడిచేవి. థియేటర్ల దగ్గర చూస్తే అభిమానుల సందడి కూడా ఎక్కువగా ఉండేది. తర్వాత మామూలు రోజులలో కూడా ఖచ్చితంగా హౌస్ఫుల్ అయ్యేది. కానీ ప్రస్తుతం థియేటర్లు చూస్తే బోసిపోయినట్టుగానే కనిపిస్తున్నాయి. కొన్ని థియేటర్లు మూతపడ్డా, మరికొన్ని థియేటర్లు నడుస్తున్నప్పటికీ కూడా చాలా స్వల్పంగా కనిపిస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్క షోకు 60-70 మంది, 40 మంది, 20 మంది కూడా ఉండని థియేటర్లు ఉన్నాయి. దీంతో చాలా వరకు థియేటర్లు మూతపడటానికి కూడా కారణం. కొంతమంది సినిమా హీరోల అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మీ పేరండి, అంటే మీరు ఏ సినిమా హీరోకు అసోసియేషన్ ఉండేది? ఒకప్పుడు సినిమా థియేటర్లు, మీరు ఫస్ట్ సినిమాకి వచ్చినప్పుడు థియేటర్లు కానీ ఇవన్నీ కూడా ఎట్లా ఉండేవి? నేను హనంకొండ జిల్లా అక్కినేని నాగార్జున ఫ్యాన్ జిల్లా అధ్యక్షుడిని అండి. గత 25 సంవత్సరాల నుండి నేను నాగార్జున ఫ్యాన్స్ నేను మెయింటైన్ చేస్తున్నాం ఇక్కడ. ఒకప్పుడు సినిమా వచ్చిందంటే రాత్రి నిద్ర ఉండకపోయేది, పండగ వాతావరణం ఉండేది. సినిమా ఇట్టుటాక్ వచ్చిందంటే కంటిన్యూ వారం రోజులు టికెట్లు దొరకపోయేది. ఇప్పుడు ఆ సందేహం లేదు. ఇప్పుడు ఈ కొత్త కొత్త యూట్యూబ్ ఛానల్స్ అని కొత్త యాప్స్ వచ్చి సినిమా మొత్తం సినిమా అనేది హిట్ టాక్ వచ్చినా కూడా పబ్లిక్ బయటకు వచ్చి సినిమా చూసేటోళ్ళు లేరు. అప్పుడు ఆ పండుగ వాతావరణం వేరు. ఒక సినిమా వచ్చిందంటే ఒక 100 బ్యానర్లు పడేది థియేటర్లో. ఆ సందడి వేరు, ఆ కళ వేరు, ఆ ఉత్సాహం వేరే ఉండే. థియేటర్ మొత్తం ముస్తాబ్ చేసి అలంకరణ చేసేది, మొత్తం పర్ని వేయించి డెకరేషన్ చేయించి లైట్లు వేయించేది. అదొక పండుగ వాతావరణం. అట్లాంటి రోజులు మళ్ళీ చూస్తామనుకునే రాని ఇంత కూడా థియేటర్లు తీసేస్తారు కావచ్చు అని మాకు కూడా అనుమానం వస్తుంది. ఇదివరకు ఎన్ని థియేటర్లు ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ ఏమేమి థియేటర్లు మూతపడ్డాయి? ఇక్కడ విజయ థియేటర్ మూతపడ్డది, అలంకారు గీత్ మూతపడ్డాయి. ఇంకా రాని రోజులలో ఇంకా ఈ థియేటర్లు అలంకార గీత్ దగ్గర ఏమున్నాయి? ఇప్పుడు వేరే సూపర్ మార్కెట్స్ పెట్టుకున్నారు. విజయ్ థియేటర్లో అది కూడా ఒకటి కులగొట్టి మన వేరే కాంప్లెక్స్ కడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా వెళ్ళాలి కదా, ఈ జీతాలు వెళ్ళాలి, అన్నీ వెళ్ళాలి. నాగార్జున ఫ్యాన్స్ ఏంటంటే చిరంజీవి సినిమా వచ్చినా ఎవరి ఒక యూనిటీ అన్నట్టు. చిరంజీవి ఫ్యాన్స్ ఎక్కువ చేస్తే మళ్ళీ నెక్స్ట్ సారి మేము ఇంకా ఎక్కువ చేయాలి. ఒక పోటీ పడే ఒక విధానం ఉండే మాకు అప్పుడు. ఇక అట్లాంటివి మాకు చాలా బాగా అనిపిస్తుంది. రాను ఇది సినిమా మొత్తం అంతరించిపోతుంది కావచ్చు అనే ఒక ఆలోచన వస్తుంది. ఎట్లా ఉండేది సినిమా థియేటర్ అప్పుడు? ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అసలు? ఇప్పుడు చాలా అన్నీ బోసిపోయినాయి, ఎవరు కూడా రావట్లేదు, చాలా పబ్లిక్ అంతా తక్కువ అవుతుంది. అప్పుడు మేము అప్పుడు అయితే ఫ్యాన్స్కు చాలా కష్టపడ్డాం. వారం రోజులు 10 రోజులు మీరు చెప్పినట్టుగానే నడిచేది, చాలా బాగుండేది. ఇప్పుడు అసలు సినిమా కూడా ఎవరు రావట్లేదు పబ్లిక్. ఎట్లా ఉంది సినిమా థియేటర్లు అనగానే ఎట్లా అనిపించేది? ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? అప్పటికిప్పటికి ఏమైనా తేడా ఉందా? ఎట్లా ఏం మార్పు వచ్చింది? అప్పుడు చిరంజీవి సినిమా వచ్చింది అనుకో, ఉదాహరణకు నైట్ అవుట్ ఉండి తెల్లగట్ల టికెట్ తీసుకొని చూసేవాళ్ళం. అప్పుడు ఎంజాయ్మెంట్ కొరకు అంటే ఫుల్ రష్ ఉండేది. టికెట్ దొరకని చెప్పి నైట్ లైన్ నిల్చుకొని తీసుకున్న రోజులు ఉన్నాయి. పాలాభిషేకాలు అవన్నీ జరిగేది. ఇప్పుడు అవన్నీ ఏం లేదు. ఓటీటీ వచ్చిన కాంచెలు అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఎట్లా ఉంది సినిమాలకు సంబంధించి సందడి కానీ థియేటర్ల దగ్గర ఎట్లా ఉండేది? ఇదివరకు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? సార్ నేను థియేటర్లో పనిచేస్తాను, అమృతారీస్లో పనిచేస్తాను. దగ్గర 12 సంవత్సరాలు అవుతాను చేయబట్టి. ఒకప్పుడు సినిమా పడితే మేము మార్నింగ్ 7:30, 5కి వచ్చేది. పబ్లిక్ని కంట్రోల్ చేయడానికి, టికెట్స్ కంట్రోల్ చేయడానికి, రేట్లు కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు థియేటర్లో జనాలు రావాలంటే రీ రిలీజ్ మూవీ చేసుకుంటున్నాం. రీ రిలీజ్ చేసుకొని వాటి ఆ సినిమాతో నేను చేసుకుంటాను. కానీ ఇప్పుడు మాకు మొన్న హౌస్ఫుల్ సినిమా పడ్డాను నార్మల్గా. ఇప్పుడు ఆ రేట్లను బట్టి కానీ ఈ రేట్లను బట్టి కానీ జనాలు రేట్లను బట్టి కూడా చాలా డిఫరెన్స్ ఉన్నారు. ఇప్పుడు థియేటర్ జనాలు రావాలంటే మార్నింగ్ షో మ్యాట్ని స్టూడెంట్స్ వస్తారు, కాలేజ్ స్టూడెంట్స్, కాలేజ్ ఎగ్గొట్టే వస్తారు, లవర్స్ వస్తారు. ఫ్యామిలీస్ రావాలంటే మ్యాక్సిమం హిట్ మూవీ, అది కూడా పెద్ద హీరో అయి ఉండాలి. అప్పట్లో లేదండి మాకు. ఎట్లా అంటే ఇప్పుడు కంట్రోల్, ఇప్పుడు ఒక సినిమా పడితే మాకు ఎగ్జాక్ట్ షోకి రెండు బండ్లు ఫస్ట్ వస్తుంది. చూడండి ఎట్లున్నావు వాతావరణం, ఎట్లున్నావు బండ్లు అప్పుడు ఎట్లా పెట్టేది? బయట నిండేది, లోపల నిండేది. జనాల్ని కంట్రోల్ చేయాలంటే సార్ వెహికల్స్ లోపల పెట్టుకోండి అది అని చెప్పి మాట్లాడేది మేము. ఇది ప్రస్తుతం అయితే థియేటర్ల దగ్గర సందడిగా ఉండాల్సిన థియేటర్లన్నీ ఇప్పుడైతే బోసిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. ఉన్న థియేటర్లు కూడా కొన్ని మూతపడుతున్నాయి, మరికొన్ని కూడా పెద్ద ఎత్తున వచ్చే ప్రేక్షకులను కనిపించే పరిస్థితి అయితే థియేటర్ల దగ్గర లేదు అని చెప్తున్నారు.
అయితే థియేటర్లలో పనిచేసే సిబ్బంది ఏమనుకుంటున్నారు, తర్వాత సినిమా ప్రదర్శన ఏ విధంగా జరుగుతుంది, సినిమా థియేటర్లకు సంబంధించినటువంటి మరిన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం సినిమా థియేటర్లో ఉన్నాం. సినిమాకు సంబంధించి వినోదాన్ని అందించేటువంటి ప్లే అవుతుంది. దానికి సంబంధించినటువంటి ప్రొజెక్టర్ రూమ్లో ఉన్నాం. ఒకప్పుడు చూస్తే పెద్ద పెద్ద రీల్స్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రొజెక్టర్ ద్వారా ఆ సినిమాకు సంబంధించినటువంటి ప్రదర్శన జరిగేది. కానీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది, దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాటు చేసుకున్నారు. గతానికంటే భిన్నంగా ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సినిమాకు సంబంధించినటువంటి ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ ఏంటి, ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు ప్రస్తుతం ఈ సినిమా ప్రదర్శిస్తున్నటువంటి ఈ టెక్నాలజీని ఏమంటారు? యూఎఫ్ఓ నుంచి వస్తుందండి. ఇది యూఎఫ్ఓ నుంచి వచ్చి మాకు ఇక్కడ సినిమా లోడ్ అవుతుంది. సినిమా లోడ్ కాగానే మేము ఏం చేస్తామంటే లైసెన్స్ హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి తీసుకుంటే వాళ్ళు ఇస్తారు. మేము ఇక్కడ ప్లే చేసుకుంటాం, అంతే సార్. ఒకప్పుడు సినిమా థియేటర్లు ఎట్లా ఉండేది అసలు? అప్పుడు చాలా బిజీగా ఉండే సార్. ఇప్పుడు మొత్తం కుల్లా అయిపోయింది, ఎవరు లేరు. ఈ 20 మంది 30 మంది కేసుడు అవుతుంది సినిమా. ఒకప్పుడు 100-150 మంది లేని సినిమా వేయకపోయేది, కానీ ఇప్పుడు 20-30 మంది కూడా వేయవలసి వస్తుంది. ఇట్లా ఇదే విధంగా ఉంటే అసలు సినిమా థియేటర్లు తగ్గిపోవా? ఎట్లా ఉంటుంది అసలు? తగ్గిపోతానే సార్. సినిమా థియేటర్లో అసలు వాల్యుయేషనే మాకు లేదు. ఇక ఒకప్పుడు ఆపరేటర్ అంటే మంచి రెస్పాన్స్ ఉండేది, ఇప్పుడు దిగజారిపోయినట్టు అయిపోయింది సార్ మొత్తం. ఇది ప్రస్తుతం అయితే థియేటర్కి సంబంధించినటువంటి చూస్తే ఒకప్పుడు కలకల్లాడినటువంటి థియేటర్లు అయితే ఇప్పుడు ప్రేక్షకులు లేక బోసిపోతున్నాయని చెప్పచ్చు. ఇందులో పనిచేసే సిబ్బంది కూడా ఇప్పటికే దాదాపు 1/3గా తగ్గిపోయారని చెప్పచ్చు. థియేటర్లలో అయితే ఒకప్పుడు కలకల్లాడిన థియేటర్లో ఇప్పుడు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో పనిచేయడం కూడా తమకు ఇబ్బందిగా ఉంది, ఆవేదన కూడా చెందుతున్నామనేది ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది చెప్తున్నారు. చూడొచ్చు, ఒకప్పుడు వినోదాన్ని అందించిన థియేటర్లు ప్రస్తుతం ఏ విధంగా కనుమరుగవుతున్నటువంటి పరిస్థితికి నెలకొందో. వీడియో జర్నలిస్ట్ జయరామ్ రమేష్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.